మన భగవద్గీతలో ముఖ్యంగా ఒక శ్లోకానికి అర్థాన్ని ఆయన చెప్పిన విధంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. కర్మణి అకర్మ యః పశ్యేత్, అకర్మణి చ కర్మ యః పశ్యేత్ అని ఉన్నది. ఇది కొంచెం ఎక్కువగా బాగా కన్ఫ్యూజింగ్ చేస్తుంటుంది. మామూలు మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, మహాజ్ఞానులను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది. మనం మళ్ళీ ఇంకొకసారి ఇంకొక విధంగా రకరకాలుగా ప్రయత్నం చేద్దాము. కర్మలో అకర్మ చూడడము, అకర్మలో కర్మ చూడడము కావాలి ఇప్పుడు మనకు. కర్మ అకర్మ అన్న 2 పదాలకి అర్థం పోయిన వారం కూడా చూసాము. మళ్ళీ ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. నేను ఆత్మను, ఈ దేహము నన్ను తగులుకుని ఉన్నది. మీనా అన్న దేహం ఏదున్నదో, శరీరము, అది కార్యము. దేహము కార్యము. నేనున్నాను కాబట్టి అది ఉన్నది. ఈ కార్యం ఏదున్నదో నా దేహము, అది కర్మలు చేస్తూ ఉంటుంది. నాకు కర్మలు లేవు. నేను ఏ కర్మలకు తగులుకోను, ఏ కర్మలు చెయ్యను, ఏ కర్మ ఫల అపేక్షలు లేవు. నేను కృత్స్న కర్మ కృత్. నేను అన్ని రకాల అర్థాలను ఆల్రెడీ సాధించి ఉన్నాను. అన్నీ నావే, అంతా నేనే. నాకు కొత్తగా కర్మ చేయవలసిన పని లేదు. అందుకని నేను అకర్త, అకర్మ, అకారం. ఇది ఆత్మ. కార్యానికి అంటే దేహానికి కర్మలుంటాయి. ఎవరైతే ఈ దేహం చేస్తున్న కర్మలను చూసి అవి నా కర్మలు కావు, నాకు సంబంధం లేదు అని తెలుసుకుంటాడో వాడు బుద్ధిమంతుడు. మనుషుల్లోకి వాడు బుద్ధిమంతుడు, వాడు యుక్తుడు, వాడు ఇంకా కర్మలు చేయవలసిన అవసరం లేదు. కర్మలు దేహానికి ఉంటాయి, నాకు కాదు అని తెలుసుకున్న వాడికి ఇంకా కర్మలు చేయవలసిన పని లేదు. వాడు కృత్స్న కర్మ కృత్, కర్మలన్నీ పూర్తి చేసిన కృతార్థుడు వాడు. వాడు సిద్ధార్థుడు. ఎవరైతే ఈ ఆత్మలో నించే ఈ కార్యము దేహాదులన్నీ వచ్చాయి అని చూసుకుంటాడో వాడు బుద్ధిమంతుడు, వాడు యుక్తుడు, వాడు కృత్స్న కర్మ కృత్. ఇంతే విషయం. చాలా సింపుల్ మ్యాటర్. నేను అకర్మ. ఈ కర్మలన్నీ కార్యానికి దేహానికి ఉంటాయి. దేహం చేస్తున్న కర్మలతో నాకు సంబంధం లేదు. ఈ కార్యాలన్నీ అకర్మ అయిన నా నుంచే వచ్చాయి అని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు, యుక్తులు, కృత్స్న కర్మ కృత్ అని మనం పోయిన వారం చూసుకున్నాము. దీన్నే ఇవాళ ఇంకొక రకంగా ప్రయత్నం చేద్దాము. పోయిన వారం చెప్పుకున్నదే చాలా క్లియర్గా ఉన్నది, అసలు అనుమానమే లేదు. అయితే దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవడానికి ఇంకొక రకంగా చూద్దాము. నేను ఏదున్నానో స్వరూపంగా అటువంటి నాకు ఆత్మకు కర్మలు లేవు. నేను ఇంతకీ ఎవరిని? నేను జ్ఞానమై ఉన్నాను. జ్ఞానానికి కర్మలేముంటాయి? జ్ఞానం జ్ఞానంగా ఉంటే కర్మలు లేవు. అయితే ఈ జ్ఞానము ఎప్పుడైతే కదులుతుందో, దానిలో క్షోభ కలుగుతుందో, అది వ్యాపించడం మొదలు పెడుతుందో
అప్పుడు దానికి కర్మ ఉంటుంది. అప్పుడది కార్యమవుతుంది. నేను అకర్మ, నేను జ్యోతిని. ఈ కర్మలన్నీ నా ప్రకాశము. నేను సత్, అయితే చిత్తుగా, చైతన్యంగా వ్యాపిస్తూ ఉంటాను. నేను అకర్మ బ్రహ్మ, అయితే నేను విష్ణువుగా వ్యాపిస్తూ ఉంటాను. నేను అర్థం, అయితే నేను శబ్దంగా వ్యాపిస్తుంటాను, కదులుతూ ఉంటాను, ప్రసరిస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నప్పుడల్లా కర్మ జరుగుతూ ఉన్నది అక్కడ. నేను అర్థంగా, పరబ్రహ్మంగా, జ్ఞానమాత్రంగా, సత్తుగా ఉంటాను. నాకు కర్మలు లేవు. అయితే ఎప్పుడైతే నేను వ్యాపిస్తున్నానో జ్ఞానంగా, ఆ వ్యాపకత్వం కర్మ. ఈ విషయాన్ని ఎవరైతే చూస్తారో, నేను విష్ణువుగా వ్యాపిస్తే ఏమవుతాను? విశ్వంగా ఉంటాను. అది కార్యం. నేను శబ్దంగా వ్యాపిస్తే అది కార్యం. అందుకనే విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని శబ్ద బ్రహ్మం అని పిలిచేది. శబ్ద బ్రహ్మము, విశ్వము, ఈ బ్రహ్మాండము నా కార్యము. కార్యముంటేనే కర్మలుంటాయి. ఈ కార్యాలన్నీ నా వల్లే ఉన్నాయి, నాకు కర్మలు లేవు అని ఎవరు చూస్తారో వాడు బుద్ధిమంతుడు, వాడు యుక్తుడు, వాడు కృత్స్న కర్మ కృత్. ఎవరైతే ఈ అకర్మలో, నాలో ఈ కర్మలన్నీ ఉన్నాయి, ఈ విశ్వాలన్నీ ఉన్నాయి, బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, శబ్దాలన్నీ ఉన్నాయి అని చూస్తారో వాడు బుద్ధిమంతుడు, యుక్తుడు, కృత్స్న కర్మ కృత్. ఇంతే విషయము. అకర్మ అంటే ఆత్మ, అకర్మ అంటే జ్ఞానం అని దాన్ని ఆ విధంగానే అర్థం చేసుకుని, కార్యం అన్నప్పుడు దేహాదులన్నింటినీ చూస్తూ అవి చేసే కర్మలు వాటికే ఉంటాయి, కార్యాలకే కర్మలుంటాయి. కార్యబ్రహ్మం, శబ్ద బ్రహ్మానికే కర్మలుంటాయి అని ఎవరైతే చూస్తారో, ఈ కర్మలన్నీ దానికున్నాయి, నాకు కాదు, అవన్నీ నాలోనే ఉన్నాయి, నేనే అయి ఉన్నాను అని ఎవరు అర్థం చేసుకుంటారో వాడు జ్ఞాని, వాడు ఆత్మజ్ఞాని. ఇది విషయము. అయితే దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోలేక దీనికి రకరకాల వేరే వేరే అర్థాలను చెప్తూ ఉంటారు. ఏమంటారు అంటే, దేహాలు చేసే కర్మల్లోనే అకర్మ చూడడము, దేహాలు చేసే అకర్మ అంటే పని లేకుండా కూర్చోవడంలోనే కర్మ చూడడము అని రెండిటిని దేహపరంగానే చూడడం వల్ల ఇక్కడ చెప్తూ ఉన్న విషయం చాలా మందికి అర్థం కాదు. కర్మణి అకర్మ అంటే, కర్మలో అకర్మ అంటే పనులు చేస్తూ చేస్తూ ఊరికనే పని చేయకుండా కూర్చోవడం, లేదా పని చేయకుండా కూర్చోవడంలోనే పని చేయడం అన్నది ఏదైనా సరే, పని మానుకొని కూర్చోవడం అకర్మ, పని చేస్తూ ఉండడం కర్మ అని ఏది చెప్తారో, ఆ పని మానుకోవడం, పని చేస్తూ ఉండడం రెండూ కూడా దేహానికి సంబంధించిన విషయాలు. దేహము కార్యము, దానికి ఎప్పుడూ కర్మలుంటాయి. ఇక్కడ చెప్తున్న అకర్మ దేహానికి సంబంధించిన విషయం కాదు, ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ అకర్మ, అది జ్ఞానం. దానికి కర్మలుండవు. అయితే కర్మలన్నీ అందులోనే ఉంటాయి, దానివల్లే ఉన్నాయి అని ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వాళ్ళు తెలిసిన వాళ్ళని అర్థం. చాలా మంది దీన్ని ఎన్నో విధాలుగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేహం మాత్రం చూస్తారు కాబట్టి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. దీన్ని ఇంకా ఎన్ని రకాలుగా చూస్తారు అని ఇవాళ ఇంకా కొంచెం చూసుకుందాము. మన గురువుగారు చెప్తూ ఉన్నది ఆ భాష్యంలో ఇక్కడ మనము పోయిన వారము ఆపాము. మనము దీన్ని ఎట్లా చూడాలి? గురువుగారు ఏది చెప్తున్నారు? కృష్ణుల వారు ఏం చెప్తున్నారు? వ్యాసుల వారు ఏం చెప్తున్నారు?
శంకర్ల వారేం చెప్తున్నారు అని మనము ఇంతవరకు చూసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ శంకర్ల వారు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు రకరకాలుగా భాష్యం చెప్తుంటారు గదా! వాళ్ళు ఏమంటున్నారు అని ఇక్కడ చెప్పారు. దాన్ని చూద్దాము. వాళ్ళేమంటారంటే, ఇదింకా విచిత్రము. దేహము పని చేయకుండా కూర్చోవడము అకర్మ. దేహము కర్మలు చేస్తూ ఉండడం కర్మ అని కనీసం అర్థం చేసుకుంటే అదో రకం. వాళ్ళు దేహంతో తాదాత్మ్య భావన పెట్టుకునుంటారు. దేహంతోటే మమత్వం పెట్టుకుంటారు గాబట్టి, నేను ఊరికనే కూర్చున్నాను, నేను పని చేస్తున్నాను అంటారు. నేను పని చేస్తున్నాను అంటే, ఆత్మస్వరూపంగా చెప్పట్లేదు వాళ్ళు. దేహంగా చెప్తున్నారు. ఆ దేహ భావనతో, దేహాభిమానంతో, దేహాత్మ భావనతో బ్రహ్మాత్మ భావన గాదు. దేహాత్మ భావనతో నేను పని చేయకుండా కూర్చున్నాను అని జెప్తారు. వాళ్ళు గాదు పని చేయకుండా కూర్చున్నది. వాళ్ళ దేహము. నేను పని చేస్తున్నాను అంటారు. వాళ్ళు గాదు పని చేస్తుంది. వాళ్ళ దేహము. వాళ్లకు పని చెయ్యడము, చెయ్యకపోవడం అని లేదు. పనితో సంబంధం లేదు. పోనీ కనీసం అదొక రకం. ఇంకా కొంతమంది ఉంటారు అని ఇక్కడ దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళెట్లా ఉంటారంటే, ఇదిగో నిత్య కర్మలు చేశామనుకో మనము, ఆ నిత్య కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తే, భగవత్ ప్రీత్యర్థం అనుకుంటూ, బ్రహ్మార్పణం అనుకుంటూ ఒకవేళ ఏమైనా కర్మలు చేశామనుకో, దానివల్ల మనకేమి ఫలితం ఉండదు గదా! మనమేమి ఫలం ఆశించట్లేదు గదా! ఊరికే కర్మలు మాత్రం చేస్తాము. ఫలమేమి ఆశించము. కాబట్టి ఏమైతుందంటే ఆ కర్మల వల్ల ఉపయోగమేమి ఉండదు మనకి. అందుకని అవి అకర్మలే. ఎందుకంటే ఏదైనా కర్మ చేస్తే మనకేమైనా లాభం ఉండాలి. మనం ఏమి లాభం లేకుండా భగవంతుడి కోసం అని చేస్తున్నాం కాబట్టి, ఏమి లాభం లేకుండా చేసే కర్మలన్నీ అకర్మలని ఆ రకంగా గూడా విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తారు. నీకు ఫలభోక్తృత్వము లేకపోవచ్చు దానివల్ల. నువ్వు కర్మ చేసినా గూడా, దానివల్ల నాకు ఫలితం వద్దు, నేను ఈశ్వరార్థం చేస్తున్నానని ఒకవేళ నువ్వు చేసినా గూడా, భోక్తృత్వం ఉండదేమో, ఫలితం ఉండదు గాబట్టి. కానీ కర్మ చేస్తున్నావు గాబట్టి, నువ్వు కర్తవే అవుతావు. అది అకర్మ ఎట్లా అవుతుంది కర్మ? కాబట్టి అదొక రకంగా చెప్తారు. ఇంకొకటేమంటారంటే, దాని పేరేమి? నేను కర్మ చేస్తాను. కానీ ఏమి ఫలం ఆశించను. భగవత్ ప్రీత్యర్థం చేస్తాను. కాబట్టి నేను చేసే కర్మ అకర్మ అవుతుంది అని కర్మలో అకర్మ చూడ్డం అన్నదానికి వ్యాఖ్యానం చెప్పి, తర్వాత అకర్మలో కర్మ చూడ్డం ఒకటుంది గదా! నేను పని చేస్తాను. కానీ ఫలితం ఏమి అవసరం లేదు గాబట్టి అది అకర్మ అని కర్మలో అకర్మ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మరి అకర్మలో గూడా కర్మ చెప్పాలి గదా! దాన్నెట్లా చెప్తారంటే వీళ్ళు, చేయవలసిన నిత్య కర్మలు చేయకపోతే పాపమొస్తుంది. ఆ పాపము మళ్ళీ నరక రూపంగా అనుభవించవలసి వస్తుంది గాబట్టి, ఫలితం ఉంటే అది కర్మ గదా! మన లెక్క ప్రకారం ఇక్కడ. ఏదైనా ఫలితం ఉంటే కర్మ జరిగినట్టు గదా! నీకు పాప ఫలితం వచ్చిందనుకో కర్మ జరిగినట్టే గాబట్టి, నువ్వు పని చేయకుండా కూర్చుంటే అది అకర్మ. అకర్మలో నువ్వు నిత్య కర్మలు చేయకుండా కూర్చున్నావు గాబట్టి, ఆ అకర్మలో నీకు పాపమొస్తే అది కర్మ అవుతుంది మళ్ళీ. అది నీ ప్రారబ్ధ కర్మ అవుతుంది. పాపం అనుభవించాలి. నీ కర్మ గదా అది. అందుకని. ఆ విధంగా అకర్మలో కర్మ అని వాళ్ళు తీర్మానించారు. ఈ విధంగా చెప్తారు వీళ్ళు. అయితే మళ్ళీ ఇదే విషయము. వాళ్ళు చెప్తూ ఉన్నది నిత్య కర్మలు చేయడము, నిత్య కర్మలు మానుకొని కూర్చోవడము 2 దేహానికి సంబంధించిన విషయాలు. ఆత్మనే, ఆత్మ మాత్రమే జ్ఞానమాత్రంగా ఉన్న నాకు మాత్రమే కర్మలుండవు. నా వల్ల కలిగిన ఈ కార్యాలన్నింటికి కర్మలుంటాయి. ఆ విషయం మాత్రం మర్చిపోయి, దేహము చేయవలసిన నిత్య కర్మలు చేస్తూ కూడా భగవదర్పణంగా చేస్తే ఫలితమేమీ ఉండదు గాబట్టి, కర్మేమీ ఉండదు. ప్రారబ్ధ కర్మగా అది పరిణామం చెందదు. కాబట్టి అది అకర్మ. ఒకవేళ నేను కర్మలు
చేయవలసినవి అంటే నా దేహం చేయాల్సినవి, ఆ దేహంతోటి నేను తాదాత్మ్య భావంతో ఉంటాను కాబట్టి నేనే అనుకుంటాను. ఒకవేళ నేను చేయవలసిన నిత్య కర్మలు చేయకుండా కూర్చుంటే అకర్మ గదా అది. ఇప్పుడు ఈ అకర్మ వల్ల ఏమవుతుంది? పాపమొస్తుంది. ఆ పాపం వల్ల మళ్ళీ అది ప్రారబ్ధ కర్మగా పరిణమిస్తుంది గాబట్టి, అకర్మ కాస్త కర్మ అవుతుంది అని వాళ్ళు నిర్ణయించారు. దీని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు మన గురువుగారు. ఇందులో ఉన్న లోటుపాట్లు. లోటు అంటే ఏమి తక్కువైంది, పాటు అంటే ఎట్లా జారి పడ్డాము ఇటువంటి జ్ఞానం గాని జ్ఞానం అజ్ఞానాలతో అని చెప్తూ ఉన్నారు. వాటిని చూద్దాము. అయం శ్లోకః అన్యథా వ్యాఖ్యాతః కైశ్చిత్ కొంతమంది చేత ఇదే శ్లోకము వేరే విధంగా కూడా వ్యాఖ్యానించబడుతుంది. కథం ఎట్లా? నిత్యానాం కిల కర్మణాం ఈశ్వరార్థే అనుష్ఠీయమానానాం తత్ ఫల అభావాత్ అకర్మాణి తాని ఉచ్యంతే గౌణ్యా వృత్యా. నిత్య కర్మలు అని ఉంటాయి. నిత్య కర్మలు తప్పనిసరిగా చేయవలసినవి, నీ విధి అని చెప్పేవేవున్నాయో అవి. ఆ చేసే నిత్య కర్మలను ఈశ్వరార్థంగా ఒకవేళ అనుష్ఠానం చేస్తే, ఈశ్వరుడి కోసం భగవంతుడి కోసం అని చేసినప్పుడు ఏం ఫలమాశించం కాబట్టి తత్ఫల అభావాత్ ఏం ఫలితం ఉండదు, లాభమేముండదు. చెయ్యాలి కాబట్టి నిత్య కర్మలు రోజు చేయాలి కాబట్టి పూజలు అవన్నీ చేస్తాము, చేయమన్నారు కాబట్టి చేస్తాము. ఏమి కోరుకోమనుకోండి, అప్పుడు ఆ చేసే కర్మలు కూడా ఏమి లాభం లేవు కాబట్టి అకర్మలైపోతాయి అని వాటిని ఆ కర్మల్ని ఈ రకంగా అకర్మలుగా వాటిని గౌణ్యావృత్యా గౌణంగా దాని గుణాన్ని బట్టి ముఖ్యార్థం కాదు. యాక్చువల్‌గా అవి కర్మలే. ముఖ్యార్థంలో కర్మలే. మరి రోజు పూజ చేయడం, ఏదో ఇటువంటివన్నీ చేయడం అన్నీ టెక్నికలీ ముఖ్యార్థంగా కర్మలే. అయితే గౌణార్థంగా దాని గుణాన్ని బట్టి చూస్తే ఏమి లాభం లేదు కాబట్టి, కర్మకేదైనా లాభం ఉండాలి. దాని లక్షణం అది. ఆ లక్షణం దీనికి లేదు కాబట్టి ఏమి లాభం ఉండదు మరి. దేవుడి కోసం అని మనం ఏమైనా రోజు చేయాలి కాబట్టి, దేవుడు చెప్పాడు కాబట్టి, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నాను అనుకుంటూ చేసే వాటి వల్ల మనకేమి ఉపయోగం ఉండదు కాబట్టి, అవి టెక్నికలీ కర్మలు కావు అని నిర్ణయిస్తున్నారు. తేషాంచ అకరణం అకర్మ అటువంటి నిత్య కర్మలు చేయకుండా కూర్చున్నామనుకోండి, నేను ఆ నిత్య కర్మలు చేయకపోతే అప్పుడు అది అకర్మ కదా అని చెప్తున్నారు. నేను చేయకపోతే అంటారు వాళ్ళు. నేను అంటే వాళ్ళ దేహాలు. వాళ్ళు ఆ కర్మలు చేయకపోవడమే అకర్మ అనుకుంటున్నారు కాబట్టి, తచ్చ ప్రత్యవాయ ఫలత్వాత్ అట్లా చేయవలసిన నిత్య కర్మలు చేయకపోతే పాపం వస్తుంది కాబట్టి అని చెప్పారు కాబట్టి, ఆ రకంగా అది కర్మగా పరిణామం చెందుతుంది మరి. పాప కర్మగా. దాంతో ఆ గౌణ్య వృత్తి వల్ల, గౌణార్థం వల్ల ముఖ్యార్థం పాపము అకర్మ. ఎందుకంటే నేనేమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నాననుకోండి, టెక్నికల్లీ అది అకర్మ. కానీ ఆ అకర్మ గూడా చేయవలసిన నిత్య కర్మలు చేయకుండా కూర్చుంటే పాపం వస్తుంది. అది పాప కర్మ కాబట్టి అది కర్మగా మారిపోతుంది. ముఖ్యార్థంగా అది టెక్నికలీ అకర్మ అయినా గూడా లీగలీ గౌణంగా అది కర్మ అవుతుంది అని వాళ్ళు నిర్ణయించి చెప్తున్నారు. అత్ర నిత్యే కర్మణి అకర్మయః పశ్యేత్. ఈ విధంగా నిత్య కర్మల్లో అకర్మను ఎవరు చూస్తారో, ఎందుకంటే ఫలం లేదు గదా, ఏమీ లాభం లేదు. చెయ్యాలన్నారు కాబట్టి చేస్తాను. రోజు పొద్దున్నే స్నానం చేయి, పూజ చేయి అని చెప్తారు. ఏమి వాటి వల్ల లాభాలేమి లేవు. ఫలమేమీ లేదు గాబట్టి టెక్నికలీ అది అకర్మ అని ఒకవేళ చెప్తే, దాన్ని వింటే ఎట్లా అనిపిస్తుందంటే, ఎవడైనా ఓడున్నాడనుకోండి, వాడు ఏదో ఒక ధేను ఉన్నదనుకోండి, ఒక ఆవు. అది పాపము పాలివ్వట్లేదనుకోండి. ఒక ఆవున్నది, అది పాలివ్వట్లేదనుకోండి. అదిగో ఆవు అంటే పాలివ్వాలి. ఇది పాలివ్వట్లేదు కాబట్టి ఇది ఆవు గాదు అన్నట్టుంటుంది. అది ఆవే. ఆవు పాలివ్వడానికి దానికొక వయసు రావాలి. అంతకన్నా ముందు
ఒక వయసొచ్చి దానికి దూడ కలిగినంత వరకు అది పాలేమి ఇవ్వదు. ఆ దూడ కలిగిన తర్వాత కొన్నాళ్ల వరకు పాలిస్తుంది. తర్వాత మళ్ళీ పాలివ్వదు. కాబట్టి పాలు ఇవ్వనంత మాత్రాన అది దూడ కలిగే కన్నా ముందు, ఆ తర్వాత ఆవు కాకుండా పోతుందా? పాలివ్వనంత మాత్రాన ఆవు గాకుండా పోతుందా? నువ్వు కర్మ చేస్తావు కానీ ఈశ్వరార్థంగా చేస్తే ఫలితం ఏం లేదు గాబట్టి అది కర్మ గాకుండా బోతుంది అంటే ఇట్లా ఉంటుంది నువ్వు జెప్పేది. పాలివ్వట్లేదు గాబట్టి ఆవు గాదు అని జెప్పినట్టు ఉంటుంది నువ్వు జెప్తే. యథా ధేనుః అపి గౌః అగౌః ఇతి ఉచ్యతే క్షీరాఖ్యం ఫలం న ప్రయచ్చతి ఇతి తద్వత అట్లా ఉంటుంది నువ్వు జెప్పే విషయము. తదా అట్లనే నిత్య అకరణే తు అకర్మణి చ కర్మ యః పశ్యేత్ నరకాది ప్రతివాయ ఫలం ప్రయచ్చతి ఇతి. అట్లానే నిత్యము చేయవలసిన కర్మలను ఒకవేళ ఎవడైనా చేయకుండా కూర్చుంటే వాడికి నరకం లాంటి ప్రతివాయము పాప ఫలము కలుగుతుంది గాబట్టి అది కర్మగానే చూడాలి. వాడి కర్మ అట్లా గాలింది వాడికి. నిత్య కర్మలు చేయరా అంటే చేయకుండా కూర్చున్నాడు. వాడికి కర్మ అట్లా ఉంది మరి అని అనుకోవాల్సి వస్తుంది గాబట్టి టెక్నికలీ కర్మ చేయకుండా కూర్చుంటే అకర్మే గాని, ఆ అకర్మ వల్ల పాపం కలిగితే అది మళ్ళీ కర్మగా పరిణామం చెందుతుంది అని చెప్పడం గూడా ఇంతే విషయము. ఒకవేళ ఒక ఆవుందనుకోండి. ఆ ఆవు పాలివ్వకపోతే అది ఆవు గాదన్నట్టే. పాలిచ్చేది ప్రతిదీ ఆవే అని చెప్పినట్టుంటుంది. ఈ రకంగా ఒకదానికి ఒకటి విరుద్ధంగా అయథావత్తుగా మనము అర్థం చేసుకోరాదు. దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది పైగా. నయేతత్ యుక్తం వ్యాఖ్యానం. ఈ రకంగా వ్యాఖ్యానించడము యుక్తం గాదు, తగినది గాదో. ఏవం జ్ఞానాత్ అశుభాత్ మోక్ష అనుపపత్తేః యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్ ఇతి భగవతా ఉక్తం వచనం బాధ్యేత. ఇటువంటి జ్ఞానాలన్నీ పెట్టుకుని, ఇటువంటి అక్కర్లేని జ్ఞానాలన్నీ పెట్టుకుని ఈ రకంగా అకర్మకు కర్మ, కర్మకు అకర్మ అని అర్థాలన్నీ చెప్పుకుంటే దానివల్ల అశుభంలో నుంచి మోక్షాన్ని పొందడం అన్నది కుదరదు. పైగా యత్ జ్ఞాత్వా ఏది తెలుసుకున్నావంటే అశుభం నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావని భగవంతుడు చెప్పాడో ఆ మాట కూడా చెడిపోతుంది. భగవంతుడి మాటే పనిచేయకుండా పోతుంది అని మన గురువుగారు చెప్తే పూర్వపక్షి కథం ఎట్లా భగవంతుడు చెప్పిన దానికి ఇది విరుద్ధం అవుతుంది అని అడిగితే దానికి మన గురువుగారు ఏం చెప్తున్నారంటే నిత్యానాం అనుష్ఠానాత్ అశుభాత్ స్యాత్ నామ మోక్షణం. నిత్య కర్మలను అనుష్ఠించడం వల్ల అశుభంలో నుంచి బయటపడడం అన్నది జరగదు. నతు తేషాం ఫల అభావ జ్ఞానాత్. ఒకవేళ నువ్వు నిత్య కర్మల్ని ఏ ఫలితము కోరుకోకుండా చేశావంటే ఇంక వెంటనే నువ్వు అశుభంలో నుంచి బయటపడిపోతావు అని చెప్పడానికి కూడా లేదు. నహి నిత్యానాం ఫల అభావ జ్ఞానం అశుభ ముక్తి ఫలత్వేన చోదితం. ఎక్కడా కూడా నిత్య కర్మలు చేస్తే ఏ కోరిక లేకుండా నువ్వు నిత్య కర్మలు చేసావంటే అశుభాల్లో నుంచి ముక్తి పొందుతావు అన్నది ఎక్కడా చెప్పలేదు మనకు. నిత్య కర్మ జ్ఞానం వా, నిత్య కర్మలు చేస్తే నీకు మహాజ్ఞానం కలుగుతుంది అని చెప్పలేదు. నిత్య కర్మలు ఫలాపేక్ష లేకుండా చేస్తే నీకు అశుభంలో నుంచి ముక్తి కలుగుతుంది అని ఎక్కడా చెప్పలేదు. నచ భగవతా ఏవ ఇహ ఉక్తం. ఇదే భగవద్గీతలో భగవంతుడు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు ఎక్కడా కూడా. నిత్య కర్మలు ఫలాపేక్ష లేకుండా చేస్తే అదే నీకు మోక్షం కలిగిస్తుంది అని చెప్పలేదు. నిత్య కర్మలు చేస్తూ ఉంటే నీకు గొప్ప జ్ఞానం కలుగుతుందని చెప్పలేదు. ఏతేన అకర్మణి కర్మ దర్శనం ప్రత్యుక్తం. దీంతో అకర్మలో కర్మ చూడడం అన్నది మనం ఒప్పుకోలేము.
ఈ రకంగా కాదు దాన్ని అర్థం చేసుకోవలసింది. నహి అకర్మణి కర్మ ఇతి దర్శనం కర్తవ్యతయా ఇహ చోద్యతే నిత్యస్య తు కర్తవ్యమాత్రం. అకర్మలో కర్మ ఇక్కడ చెప్పినట్టు చెయ్యవలసి ఉన్నది అని చెప్పట్లేదు. నిత్య కర్మలు నువ్వు అకర్మలాగా చెయ్యి, కర్మలాగా చెయ్యి అని రకరకాలుగా చెప్పట్లేదు. నిత్య కర్మలు కర్తవ్యం చెయ్యి అని చెప్పారు అంతే. నిత్య కర్మలు చేస్తే నీకు జ్ఞానం వస్తుంది, నిత్య కర్మలు చేయకపోతే నీకు పాపం వస్తుంది, నిత్య కర్మలు చేస్తూ ఉంటే నీకు మోక్షం వస్తుంది అని ఏమీ చెప్పట్లేదు అక్కడ. నిత్య కర్మలు నీ కర్తవ్యం అని మాత్రం చెప్పారంతే. నచ అకరణాత్ నిత్యస్య ప్రత్యవాయః భవతి ఇతి విజ్ఞానాత్ కించిత్ ఫలం స్యాత్. నిత్య కర్మలు చేయవలసిన కర్మలు చేయకుండా కూర్చుంటే ప్రత్యవాయం కలుగుతుంది, పాపం వస్తుంది అన్న విషయం నీకు తెలిసిందే అనుకో. పోనీ ఈ రకంగా ఆలోచిద్దాం. చేయవలసిన నిత్య కర్మలు చేయకపోతే నీకు పాపం వస్తుంది అని నీకు తెలిసిందనుకో. ఈ జ్ఞానం వల్ల నీకేమైనా లాభం ఉందా? అదేమైనా జ్ఞానమా? ఇదేమైనా ఆత్మజ్ఞానమా? చేయవలసిన నిత్య కర్మలు నువ్వు చేయలేదనుకో నీకు పాపం వస్తుంది అని తెలిస్తే దానివల్ల మనకు ఆత్మజ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఏమీ లాభం లేదు దానివల్ల. పైగా నువ్వు నిత్య కర్మలు చేయవలసిన కర్మలు చేయకుండా మానుకోలేవు కూడా. నా అపి నిత్య అకరణం జ్ఞేయత్వేన చోదితం. నిత్య కర్మలు చెయ్యకుండా ఉండడము గురించి తెలుసుకోవలసి ఉంది అని ఎక్కడా చెప్పను కూడా చెప్పట్లేదు. నిత్య కర్మలు జరుగుతూ ఉంటాయి, వాటితో నీకు సంబంధం లేదని చూసుకో అనే చెప్తారు. నిత్య కర్మలు నువ్వు చేసావంటే, నిత్య కర్మలు నువ్వు మానుకున్నావంటే నీకేమి సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్య కర్మలతో వాటితో కార్యాలైన దేహాలు చూసుకుంటాయి కర్మల గురించి. నా అపి కర్మ అకర్మ ఇతి మిథ్యా దర్శనాత్ అశుభాత్ మోక్షణం బుద్ధిమత్వం యుక్తత కృత్స్న కర్మ కృత్వాదిచ్చ ఫలం ఉపపద్యతే స్తుతిహివా. కర్మ అకర్మ అని, కర్మలో అకర్మజుడు, అకర్మలో కర్మజుడు అని రకరకాలుగా మిథ్యా దర్శనాలు లేనిపోనివన్నీ పుట్టించుకుని విపరీతమైన వ్యాఖ్యానాలన్నీ చేసుకుని నువ్వు ప్రయత్నాలన్నీ చేస్తే భగవంతుడు చెప్తున్న అశుభంలో నుంచి, జనన మరణ చక్రంలో నుంచి బయటపడడం అన్నది ఉండదు. బుద్ధిమత్వం ఆత్మజ్ఞానం కలగడం అన్నది ఉండదు. యుక్తత ఆత్మతో కూడి ఉండడము, నీ గురించి నీతో నువ్వు ఉండడము, నీలో నువ్వు రమించడము ఉండదు. కృత్స్న కర్మకృత్వం మొత్తం అన్ని కర్మలు పూర్తి చేసుకుని అకర్మగా మాత్రం జ్ఞానమాత్రంగా ఉండడము ఉండదు. అసలు ఈ ఫలాలు ఏవి ఉండదు దానివల్ల. అందుకని నా స్తుతిర్వా, దీన్ని ఈ విధంగా గొప్పగా పెంచి లేనిపోనివన్నీ దేహాలు చేసే కర్మలు, దేహాలు చేసే అకర్మలన్నింటి గురించి మాట్లాడుకుంటూ మమత్వం చెంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరము. అది మిథ్యా జ్ఞానము. మిథ్యా జ్ఞానం ఏవ హి సాక్షాత్ అశుభ రూపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇటువంటి మిథ్యా జ్ఞానం, ఈ అజ్ఞానమే అశుభం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షాత్తుగా ఇటువంటి అజ్ఞానమే అశుభం. దేహం చేసే కర్మలు నేను చేస్తున్నాను, దేహం చేయకుండా కూర్చుంటే నేను చేయట్లేదు అని ఆ రకంగా దేహంతో తాదాత్మ్యత చెంది ఉండడమే మిథ్యా జ్ఞానం. అది అసత్ జ్ఞానం. దేహం అసత్ జ్ఞానం, నువ్వు సత్జ్ఞానం. నువ్వు జ్ఞానస్వరూపమై ఉన్నావు. అసత్ తోటి కూడి ఉండి ఆ అసత్ జ్ఞానాలన్నింటినీ పెట్టుకోవడమే అశుభం. ముఖ్యంగా కుతః అన్యస్మాత్ అశుభాత్ మోక్షణం. అసలు ఈ అజ్ఞానమే అశుభమై ఉంటే ఇటువంటి అశుభము ఇంకా ఏ అశుభాలని నీకు తొలగించి పెట్టగలదు? ఈ మిథ్యా జ్ఞానమే, ఈ అజ్ఞానమే ఒక పక్క అశుభ రూపమై ఉంటే ఇంక ఏ రకమైన అశుభాల్లో నుంచి నిన్ను బయటపడేస్తుంది ఆ అజ్ఞానం అన్న అశుభము? నహి తమః తమసః నివర్తకం భవతి. తమస్ని చీకట్లను తొలగించలేదు. అశుభము అశుభాన్ని తొలగించలేదు. అజ్ఞానము అజ్ఞానాన్ని తొలగించలేదు. కర్మ అకర్మలతో కూడి ఉన్న దేహాలు నిన్ను నీకు చూపలేవు.
వాటి నుంచి నువ్వు దూరంగా ఉంటేనే నీ గురించి నువ్వు తెలుసుకుంటావో అని చెప్తూ ఉన్నారు. అయితే మళ్ళీ మన పూర్వపక్షులు ఇక్కడ ప్రశ్న మొదలుపెడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళేం ప్రశ్నిస్తారు, గురుగారు ఏం చెప్తారని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ వెళ్దాము. అసలు చదువుతూ వెళ్తూ ఉన్న కొద్దీ ఈ పద్యం చాలా సులువుగా అర్థమవుతూ ఉన్నది. దీని గురించిన అజ్ఞానము, మిథ్యా జ్ఞానము, అక్కర్లేని జ్ఞానము అవసరమే లేదు మనకు. అయినా గూడా అందరూ దీన్ని రకరకాలుగా ఎట్లా చూస్తారని తెలుసుకుంటూ వెళ్దాము.